నిబంధనలు పాటించడానికి దానికి రెగ్యులేషన్స్ మీరు లాస్ట్లో నువ్వేమో నేను 25 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. హలో, ముందు మాట్లాడింది నువ్వు వినలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్త క్వశ్చన్లా ఒక క్వశ్చన్ వేసావు. FDTL రెగ్యులేషన్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పౌర విమానయాన శాఖ ఉందో ఆ శాఖ పెట్టినటువంటి రెగ్యులేషన్ పెట్టినప్పుడు అది ఓన్లీ ఇండిగోకి పెట్టదు, అన్ని సంస్థలకి పెడుతుంది. కానీ మార్కెట్ షేర్ ఎక్కువ ఎవరిది ఉంది ఈరోజు దేశంలో? ఫ్లైట్ ఆపరేషన్స్లో 65% ఇండిగో వాళ్ళది ఉంది. సో మేజర్గా ఇటువంటిది పెట్టినప్పుడు వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏ సంస్థ నుంచి వస్తాయి? ఇండిగో నుంచి వస్తాయి. ప్రతి క్వార్టర్కి వారు క్యాలెండర్ ఇస్తారు. ఇదిగో ఈరోజు విశాఖపట్నం నుంచి ఇండిగో సంస్థ ఈ ఫ్లైట్లకి పలానా ప్రాంతాలను నడుపుతుంది, ఢిల్లీ నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది, ఇక్కడి నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది అని చెప్పి ఒక షెడ్యూల్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సబ్మిట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని అప్రూవ్ చేస్తుంది. మరి FDTL నామ్స్ పెట్టినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి దగ్గర సరైనటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ పైలట్స్ ఉన్నారా లేదా అనేటువంటి చూడకుండా ఎలా అప్రూవల్ ఇచ్చింది? అదే ఎవరు తప్పు? ఇండిగోదా? సో దీంట్లో క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాలూకా పాత్ర తప్పిదం ఎంతైతే ఉందో ఇండిగో తప్పిదం కూడా అంతే ఉంది. ఈ FDTL నామ్స్ ఏదైతే మేము ఫాలో అవ్వడానికి మా దగ్గర ఎంతమంది స్టాఫ్ లేరు, మేము ఈ ఫ్లైట్స్ ఇన్నే పెడతామని చెప్పి వారన్నా ఇచ్చి ఉండాలి. లేదు ఇచ్చినప్పుడు మీకు ఎంత స్టాఫ్ లేదు కాబట్టి మీరు ఎన్ని ఫ్లైట్స్ నడపడానికి మీకు అవకాశం లేదు, ఈ కొత్తగా 48 అవర్స్ రెస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు ఇంతమంది స్టాఫ్ లేరు అని చెప్పి డిపార్ట్మెంట్ అని చెప్పలేదు. దీని ప్రకారం ఏం అర్థమవుతుంది? ఇటు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో రెండు కూడా కుమ్మక్క అయిపోయాయి అన్నటువంటిది దీంట్లో అర్థమవుతా ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషనా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఏవియేషన్ అనేటువంటిది అర్థం అవట్లా. అంటే కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉందా అనేటువంటిది నిన్న మొన్న జరిగినటువంటి దేశవ్యాప్త పరిణామాలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో ఇందులోని మేమనేది ఏంటంటే ఉన్నటువంటి సమస్యని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి దాని మీద బొరపెట్టాలి తప్ప దీంట్లో కూడా అసలు లోకేష్ గారికి ఏం సంబంధం అండి దీంట్లోని? చెప్పండి, పోనీ మీరైనా చెప్పండి, మీ వాదన ఏదైనా ఉంటే చెప్పండి. సో దయచేసి ప్రతి దాంట్లో కూడా ఎక్కడో దగ్గర ప్రొజెక్ట్ చేసుకొని లీడర్షిప్ని ప్రమోట్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం మానేసి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా దాన్ని సెటిల్ చేయాలనేటువంటి దాని మీద డిపార్ట్మెంటు మంత్రి గారు బుర్రపెడితే మంచిది అనేటువంటిది మా తాలూకు సలహా. దీంతోపాటు ఇంకొక మేజర్ ఇష్యూ, పార్లమెంట్ సెషన్స్లో పోలవరానికి సంబంధించి కూడా 41 మీటర్స్ సంబంధించినటువంటి హైట్ ఏదైతే ఉందో పోలవరానికి 41 మీటర్స్కి 30,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనేటువంటి మాట చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల సమితి పరిస్థితి ఏంటండి? మంత్రి గారికి బాధ్యత లేదా? కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, కేబినెట్ మంత్రిగా ఉన్నారు కదా. 45 మీటర్ల కాంటూర్ లేకపోతే ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ నుంచి అది ప్రాజెక్టు పూర్తిగా అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం తెలిసి కూడా మాట్లాడకపోతే దేనికున్నట్టు కేంద్రంలో మంత్రులు? సో ఇవన్నీ కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. దేని మీద పొరపెట్టుకున్నా అసలు ఏం చేస్తున్నట్టు అనేటువంటిది ప్రజల తాలూకు ప్రశ్న. నేను చెప్తుంది కాదు, దేశ ప్రజలు చెప్తున్నారు, నా అభిప్రాయం కాదు. ఒకసారి మీరు జాతీయ మీడియాలోనో లేదా ప్రింట్ మీడియాలోనో లేదా ఒకసారి వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనో ఒకసారి మీరు చూస్తే ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది నేను కాదు, దేశ ప్రజలు ఏమనుకున్నారో ఒకసారి చూడండి. ఆయన ఏదో ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినో లేకపోతే నేను చెప్పాను కదా, ఆయన మొదట్లో ఆయన మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు మేము అందరం సంతోషపడ్డాం, ఈ ప్రాంతం నుంచి ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈ యువకుడికని. కానీ ఈరోజు చూస్తుంటే కొంత తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వారి వ్యవహార శైలి అలా ఉంది. సో ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది ఎంతమంది ప్రజలు ఆయన రాజీనామా చేయమని చెప్పి దేశ ప్రజలు కోరుతా ఉన్నారు అనేటువంటిది ఒకసారి చూడండి.
100% కోరుతాం. ఓ ఫ్లైట్ కూలిపోతే సహజంగా ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లేదు అసలు 15 సంవత్సరాల నుంచి. దాదాపు 260 మంది చనిపోయారు. అసలు ఆ రోజే చెయ్యాలి. కొన్ని కొత్త తెలియదో లేకపోతే ఇంకోటో చేయలేదో పైన వద్దన్నాలో చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, లోకేష్ వద్దన్నాడు, మరి నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దగ్గర 10 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్లస్ రెండోది ఆ ఫ్లైట్ రెగ్యులేషన్స్ ఎవిడెన్స్లో పెట్టి ప్రజల తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. థ్యాంక్ యూ. దేనికి ప్రైవేటీకరణ? ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? నాకు తెలిసి ఏదైతే 2020 సంవత్సరంలో 2021 జనవరిలో దీపం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉందో, వారి ఆర్గనైజేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు 100% తీసుకెళ్తున్నాం అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాల్లో మార్పులు లేవు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఎవరు మన కుమారస్వామి గారు చెప్పినటువంటి విషయం. తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ మేమైతే మరి చూడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత 8,000 మంది ఉద్యోగస్తులను తొలగించి 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ చేసి అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీతాలు తగ్గించి ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? దేనివైపు అడుగులు వేస్తూ ఉన్నట్టు వాళ్ళు. సో ఇవన్నీ చాలా క్లియర్గా ఓ పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమో నోటికి వచ్చింది మాట్లాడతారు, తిడతారు. మీరే కదా అడిగారు, నువ్వేనా అడిగావు క్వశ్చన్? నిన్నేమన్నా అనుకుంటాను. అదే అంటున్నా. సో కొంతమంది మొన్న ఎవరో వైజాగ్లో అడిగితేనేమో మీడియా వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద రంకులేస్తున్నాడు ఆయన. అంటే ఆయనకి ఏదన్నా నచ్చింది ఏదన్నా అడిగితే ఆయన కోపం వచ్చేస్తుంటుంది. ఆయనకు నచ్చింది, ఆయనకు కావాల్సింది ఆయన అన్నీ అడుగుతుంటే ఆయన హ్యాపీగా ఉంటాడు. ప్రజా సమస్యల గురించి ఏదన్నా అడిగితే తిరిగి మన మీద రంకులేస్తాడు. ముఖ్యమంత్రి గారికి అలవాటు, మనం ఏం చేస్తాం? థ్యాంక్ యూ.